యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక నీట్ కండిషన్‌లో ఉన్న హ్యుండై వెర్నా కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. ఇదొచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ అన్న. చాలా మంచి ఫీచర్స్ అయితే కార్‌లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. అదే కాకుండా వెహికల్ వచ్చేసరికి నీట్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉందన్న. చాలా తక్కువ ధరకు మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్ అయితే అనొచ్చన్న. ఇదొచ్చేసరికి కార్ రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాం. జస్ట్ మీ బండి ఒక ఫొటోస్ ఈ నంబర్కి అయితే వాట్సాప్ చేయండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై వెర్నా సిఆర్డిఐ బండి అన్న. డీజిల్ వేరియంట్ కార్ అనొచ్చన్న. వెర్నాలో వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అందుబాటులో అవుతుందన్న. కార్కి ఎలాంటి ఇష్యూస్ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడు. డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఓనర్ వచ్చేసరికి. ముఖ్యంగా కార్కి వచ్చేసరికి ఫ్యాన్సీ నంబర్ అయితే ఉందన్న. 0707 అనే ఫ్యాన్సీ నంబర్ అయితే కార్కి అయితే ఉందన్న. వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. డీజిల్ వేరియంట్ కార్ అన్న. కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 1,05,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 1,05,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉందన్న. ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ చెప్తుండో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలన్న. ముఖ్యంగా కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2010 మోడల్ బండన అండ్ 11 రిజిస్ట్రేషన్. 2010 మోడల్ వెహికల్ అండ్ 11 రిజిస్ట్రేషన్ బండన. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 వరకు పేపర్ల వ్యాలిడిటీ అయితే ఉంది. 2026 వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా 5 ఇయర్స్ మీరైతే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 టైర్స్ 85% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 85% లైఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. టైర్లది వచ్చేసరికి ఓవరాల్గా వెహికల్ వచ్చేసరికి అవుట్లుక్ పరంగా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అయితే ఉందన్న. అలాయ్ వీల్స్తోనైతే బండి అయితే అందుబాటులో అవుతుంది. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే సూపర్ క్లాసిక్ ఇంటీరియర్ అవుతుందన్న. లెదర్ సీట్లు అయితే ఉన్నాయన్న. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్న. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉందన్న. అదే కాకుండా ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా బండిలో అయితే ఉందన్న. ఇది ఫ్యాన్సీ నెంబర్తోనైతే బండి మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. అది కూడా 0707 ఒక సెంటిమెంటల్ నెంబర్ అయితే అనొచ్చు. సిఆర్డిఐ బండి అయినా డీజిల్ వేరియంట్ కారు మీకు మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంజన్ సైలెంట్‌గా ఉందని ఓనర్ చెప్తున్నాను. అది ఇంజన్ కండిషన్ సైలెంట్‌గా ఉందని ఓనర్ చెప్తున్నాడు. కార్ ఓవరాల్‌గా పర్ఫెక్ట్‌గా అయితే ఉందన్న. పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్‌గా ఉండి అన్ని క్లియర్‌గా ఉన్నాయన్న. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 మార్చ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ కూడా ఎక్స్టెండ్ అయితే అయితదన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు నీట్ కండిషన్‌లో ఉన్న వెహికల్స్ మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. ఓన్లీ నీట్‌గా ఉన్న వెహికల్సే మనం అప్లోడ్ చేస్తామన్నా. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేసి చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది కూడా లో బడ్జెట్ వెహికల్స్ అన్న. బండి యొక్క ధర ఓనరు 1,90,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,90,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియేటబుల్. ఓనర్ చెప్పేది ఏంటంటన్నా ఒక్కసారి వెహికల్‌ని విజిట్ చేసి చెక్అవుట్ అయితే చేయండి అని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ప్రైస్ వెరీ స్లైట్లీ నెగోషియేటబుల్. నీట్ కండిషన్‌లో కార్ అయితే అందుబాటులో అవుతుందన్న. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇక కార్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రెజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్. ఇక ఈ కార్ ఎవరికైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్‌లో అడ్వాన్స్‌లు అయితే వేయకండి అన్న. మీకు కార్ ఫీల్డ్‌లో మంచి అనుభవం ఉంటే మీరు వెళ్ళి చెక్ చేసి తీసుకోండి అన్న. లేకపోతే ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్‌తోని బండి ఫుల్‌గా వెరిఫై చేసుకొని ఇంక్లూడింగ్ పేపర్స్ కూడా వెరిఫై చేసుకొని బండి అయితే తీసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకునాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం డిస్‌ప్లే పైన కనబడుతున్న నంబర్‌కి నాకు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ ఓనర్‌తోని మాట్లాడుకొని కార్ అయితే తీసేసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. డిస్‌ప్లే పైన కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ పెట్టి ఇక్కడ టైటిల్‌లో కనబడుతున్న హ్యాష్ నంబర్ పెట్టండి అన్న. ఇమ్మీడియేట్‌గా ఓనర్ నంబర్ అయితే సెండ్ చేస్తాను. రెగ్యులర్‌గా లో బడ్జెట్‌లో నీట్ అండ్ ప్రీమియం కండిషన్‌లో ఉన్న వెహికల్స్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఛానల్‌ని విజిట్ చేసి చెక్అవుట్ అయితే చేయండి అన్న. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి అన్న. రెగ్యులర్‌గా నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో వాట్సాప్‌లో మెసేజ్ చేయడం మర్చిపోకండి అన్న ఓనర్ నంబర్ కోసం. సో ఇది అన్న ఇవాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్‌తోని కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.